హలో గైస్, వెల్కమ్ టు ద బ్లాగ్. రైట్ నౌ నేను దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. దువ్వాడ రైల్వే స్టేషన్ అనేది విశాఖపట్నానికి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్. ఇప్పుడైతే నేను దువ్వాడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉన్నాను. నా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాను, ఏ ఊరు వెళ్తున్నాను, ఏ ట్రైన్ లో వెళ్తున్నాను అనేది ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4. రైట్ నౌ నేను ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉన్నాను. ఇప్పుడు ఈ లిఫ్ట్ ఎక్కి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్తాము. ఈ లిఫ్ట్ అనేది ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది అంతే స్టార్ట్ చేసి దువ్వాడ రైల్వే స్టేషన్ లో. మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి లిఫ్ట్ లో అయితే వెళ్ళిపోదాం మనం. చూస్తున్నారా స్పీడ్? ఏ ట్రైన్ అనుకుంటున్నారు? సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి అయితే ఇక్కడ స్టాప్ లేదు. సో డైరెక్ట్ గా ఎక్కడ ఆగకుండా దూసుకెళ్లిపోతుంది. ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డెస్టినేషన్ అయినా విశాఖపట్నంలోనే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి రావాలంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి రావాలి. లేకపోతే వెహికల్స్ మీద అయితే రావచ్చు, బట్ ఓన్లీ బండ్ల మీద కింద పార్కింగ్ వరకు రావచ్చు. అంతకు మించి అలా ఉండదు. లేకపోతే బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అదిగోండి ఆ కింద చూడండి. ఇదైతే పర్ పర్సన్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం కాస్ట్లీయే. రైట్ నో నేనైతే దువ్వాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాను. అదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ఆ పక్కన కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ఇంకా గూడ్స్ ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండ్ ఇందాక మనం వచ్చింది అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4. టోటల్ గా దువ్వాడ రైల్వే స్టేషన్ లో 4 ప్లాట్ఫామ్స్ అయితే మనకు ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయితే అవుతోంది. ఇంటికి మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. నేనైతే ఈ రోజు దువ్వాడ నుంచి యశ్వంత్పూర్ కి అయితే వెళ్తున్నాను. ట్రైన్ నెంబర్ వచ్చేసి 22883 పూరి యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో అయితే ఈ రోజు మనం బెంగళూరుకి అయితే వెళ్తున్నాం. మన ట్రైన్ వచ్చేసి 11:25 కి దువ్వాడ రైల్వే స్టేషన్ లో. ఇంకా 20 minutes అయితే ఉంది. టైం 11:07 అయింది. మన ట్రైన్ 11:23 కదా. ఎంత లేట్ లో ఉందో చూద్దాం. రైట్ నో అయితే టైం 9 minutes డిలేలో ఉంది విశాఖపట్నంలో. వాడు వచ్చేటప్పుడు 11:33 అంటున్నారు. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతుందో. ఏదో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వస్తుంది. ఇక్కడ ట్రైన్ స్టాప్ లేదనుకుంటా. ఏ ట్రైన్ చూద్దాం. ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే దువ్వాడ స్టేషన్ అయితే రీచ్ చేసేస్తుంది. ఫలక్నామా ఎక్స్ప్రెస్ కి దువ్వాడలో మనకి స్టాప్ లేదు. ఫలక్నామా ఎక్స్ప్రెస్ తెలిసి కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఈ ట్రైన్కి రేట్ షేర్ కూడా ఉంది. ఇదే సింహపురి ఎక్స్ప్రెస్ కూడా. ట్రైన్ కి అయితే ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. మన ట్రైన్ పొజిషన్స్ కూడా ఇప్పుడే ఇచ్చారు. మన కోచ్ దగ్గరికి వెళ్దాం. మన కోచ్ వచ్చేసి G6. ఇంకా వైజాగ్ లో అయితే స్టార్ట్ అవ్వలేదని చూపిస్తున్నాడు. చూద్దాం, అనౌన్స్మెంట్ ఇచ్చాడు కదా, చూద్దాం. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. టైం 11:35. 10 minutes డిలేలో అయితే ట్రైన్ అయితే దువ్వాడ రీచ్ అయింది. లోకేట్ బోగిల్ రెండు ఒకటే గ్రీన్ కలర్ లో భలే ఉన్నాయి కదా చూడటానికి. మిగతా విశేషాలన్నీ ట్రైన్ ఎక్కాక మాట్లాడదాం. వీడియో తీసేలోపు అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ కదా, నేను ఎలాగో రికార్డ్ చేసినా మీకు ఏం కనిపించదు. ఫ్రెష్ గా రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. రైట్ నో మనమైతే విజయవాడ జంక్షన్ స్టేషన్ లో అయితే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. మన ట్రైన్ అయితే 15 minutes డిలేతో విజయవాడకి అయితే చేరుకుంది. నైట్ మనం మిస్ చేసిన స్టేషన్స్ ఏంటంటే దువ్వాడ తర్వాత అనకాపల్లి, అనకాపల్లి తర్వాత సామర్లకోట, సామర్లకోట తర్వాత రాజమండ్రి, రాజమండ్రి తర్వాత ఏలూరు అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ. అండ్ విజయవాడ తర్వాత నెక్స్ట్ స్టాప్ గుంటూరు. గుంటూరులో కలుసుకుందాం మళ్ళీ. ఎగ్జాక్ట్ గా గుంటూరుకి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. మన నైట్ గుంటూరుకి 10 minutes ఎర్లీగా వచ్చేసింది అనుకుంటే మన ట్రైన్ ని అవుటర్ లో 15 minutes నుంచి ఇక్కడే ఆపేశారు. ఏదో ట్రైన్ సిగ్నల్ గురించి అనుకుంటా.
ఆగండి, ఏదో ట్రైన్ అయితే మనకి గుంటూరు స్టేషన్ నుంచి బయటకు వస్తుంది. మన ట్రైన్ అయితే లోపలికి ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి గుంటూరు నుంచి సికింద్రాబాద్కి డైలీ ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది గుంటూరులో. ఇప్పుడు ఈ ట్రైన్ ఆఫ్టర్నూన్కి సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. జస్ట్ నౌ అయితే మనం గుంటూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఆన్ టైం అంటే ఆన్ టైం 6:10 కల్లా గుంటూరు జంక్షన్కి అయితే మన ట్రైన్ రీచ్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. సారీ, ఇందాకైతే గోల్కొండ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుందన్న, బట్ అది 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉన్నాం కదా. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నరసరావుపేటలో. అక్కడ కలుసుకుందాం మళ్ళీ. వెల్కమ్ టు నరసరావుపేట్. 10 minutes డిలేతో అయితే మన 22-883 పూరి యశ్వంత్పూర్ గరీబ్ రథ్ అయితే ఇప్పుడే నరసరావుపేటకి అయితే ఎంటర్ అవుతుంది. నరసరావుపేట దేనికి ఫేమస్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నరసరావుపేట రైల్వే స్టేషన్ లో అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇక్కడ రెనోవేషన్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. మొత్తం పైన షెల్టర్స్ అయితే వస్తున్నాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకైతే వచ్చాం. నరసరావుపేట తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ లాగేది మార్కాపూర్ రోడ్. మార్కాపూర్ రోడ్ దేనికి ఫేమస్ తెలుసా? శ్రీశైలం వెళ్ళడానికి మార్కాపూర్ రోడ్ నుంచే వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మార్కాపూర్ రోడ్ నుంచి శ్రీశైలం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ట్రైన్ కూడా చాలా వరకు ఖాళీ అయిపోయింది మార్కాపూర్ రోడ్లో. వెల్కమ్ టు మార్కాపూర్ రోడ్. మనమైతే ఇప్పుడు మార్కాపూర్ రోడ్లో ఉన్నాం. రైట్ నో టైం వచ్చేసి 8:45 అయితే అవుతుంది. 20 minutes డిలేతో అయితే మనం మార్కాపూర్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. మార్కాపూర్ రోడ్డు తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నంద్యాల. ఇక్కడ నుంచి నంద్యాల వచ్చేసి అప్రాక్సిమేట్గా 2 hours అయితే జర్నీ టైం పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ 110 kilometers అయితే ఉంది. పర్లేదు, ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. మనకి మార్కాపూర్ రోడ్లో శ్రీశైలం వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి మార్కాపూర్ రోడ్ నుంచే ఎక్కుతూ ఉంటారు ట్రైన్ అయితే. మార్కాపూర్ రోడ్ దాటిన తర్వాత అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అయితే. బయట చూస్తున్నారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. మార్కాపురం దాటిన తర్వాత అయితే ట్రైన్ గుహల మధ్యలో నుంచి వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు ట్రైన్ అంతా కవర్ చేస్తుంది ఫారెస్ట్ ఏరియా. ఒక ఫేమస్ ఫారెస్ట్ రూట్లో నుంచి అయితే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తాం. అది ఏ ఫారెస్ట్ అనుకుంటున్నారు? నల్లమల్ల అడవులు. అవును, నల్లమల్ల అడవుల్లో నుంచి ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా బయట సీనరీ ఎంత బాగుందో. బయట అంతా గ్రీన్ సీనరీ, మనం వెళ్తుందేమో గ్రీన్ గరీబ్ రథ్. ఆ క్లైమేట్ చూస్తున్నారు కదా బయట ఎంత బాగుందో. అరగంట నుంచి ఇదే సీనరీలో అయితే ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తుంది. ఎంత బాగుందో చూసారా బయట. రైట్ నౌ మనమైతే నంద్యాలలో ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:25 అయితే అవుతుంది. షాకింగ్ విషయం ఏంటో తెలుసా? మన ట్రైన్ అయితే ఇక్కడికి 1/2 hour ఎర్లీగానే వచ్చేసింది. మన ట్రైన్ గివెన్ టైం వచ్చేసి ఇక్కడ 10:55కి, బట్ మనం అయితే ఎర్లీగా 10:25కి వచ్చేసాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 45 minutes హాల్ట్ అయితే ఉంది. నంద్యాల తర్వాత ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డోన్ జంక్షన్లో. డోన్ జంక్షన్ వచ్చేసి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 1 hour పైన పడుతుంది. ఈ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 3 states అయితే కవర్ చేసుకుంటూ వెళ్తుంది. పూరిలో స్టార్ట్ అయ్యి యశ్వంత్పూర్ వరకు, మధ్యలో ఒరిస్సా, ఆంధ్ర మీదుగా కర్ణాటకకి అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 3:15కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే అంటే సాటర్డే ఈవినింగ్ 7 o'clock అయితే బెంగళూరు రీచ్ అవుతుంది. రైట్ నో మనమైతే డోన్ జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. అవుటర్ కాదులేండి, ఆల్మోస్ట్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 12:20 అయితే అవుతుంది. ఆన్ టైం అంటే ఆన్ టైం కల్లా డోన్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోతున్నాం. వెల్కమ్ టు డోన్ జంక్షన్. డోన్ జంక్షన్లో అయితే జనాలు అయితే పెద్ద ఎక్కువగా లేరు. ఎవరు ఇక్కడి నుంచి ఎక్కరనుకుంటా. బట్ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఫుడ్ ఆప్షన్స్కి అయితే ఇక్కడే చూసుకుంటున్నారు. ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనంతపూర్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 2 hours జర్నీ అయితే టైం పడుతుంది. సో ఫుడ్ అందరూ ఇక్కడే తీసుకుంటున్నారు. ఇక్కడ జంక్షన్ స్టేషన్ కాబట్టి ఫుడ్ ఆప్షన్స్ కూడా బాగా ఉన్నాయి. డోన్ జంక్షన్ నుంచి 12:20కి స్టార్ట్ అవ్వాల్సిన మన ట్రైన్ 12:30 అయినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడే ఆల్మోస్ట్ 20 minutes నుంచి ఇక్కడే ఉంది. వెల్కమ్ టు అనంతపూర్.
ఇప్పుడే అనంతపూర్కి అయితే ఎంటర్ అయ్యాం. ఆన్ టైం అంటే ఆన్ టైంకి అనంతపూర్ అయితే వచ్చేస్తుంది. అక్కడక్కడ ట్రైన్ ఆగినా సరే ప్రతి స్టేషన్కి ఆన్ టైంలోకి అయితే రీచ్ అయిపోతుంది. ఈ ట్రైన్కి స్లాక్ టైం కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. సో ఎవ్రీ స్టేషన్కి బిఫోర్ కానీ లేకపోతే ఆన్ టైం కానీ రీచ్ అయిపోతుంది. అనంతపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చాం మనం ఇప్పుడే. ఇక్కడ జనాలు అయితే బాగానే ఎక్కుతున్నారు అనంతపూర్లో అండ్ బాగానే ఉన్నారు కూడా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏదో ట్రైన్ అయితే ఉంది. ఇక్కడ పక్క ప్లాట్ఫామ్ మీద అయితే ఫుల్గా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం అంతా పడగొట్టేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు. మాటలోనే అనంతపూర్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అనంతపూర్ తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ వెళ్ళాగేది ధర్మవరం జంక్షన్. ధర్మవరం జంక్షన్ ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. వెల్కమ్ టు ధర్మవరం జంక్షన్. రైట్ నౌ టైం 2:45. మనకి గివెన్ టైం అయితే 3:05కి, బట్ 2:45కే రీచ్ అయిపోయాం. అంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్ ఎర్లీగానే మనం ధర్మవరం జంక్షన్కి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ 20 మినిట్స్ వరకు మనకి హాల్ట్ అయితే ఉంటుంది. ధర్మవరం జంక్షన్లో అయితే రెనోవేషన్ వర్క్స్ అయితే ఫుల్గా జరుగుతున్నాయి. అది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ అది ప్లాట్ఫామ్ నెంబర్ 3. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది ధర్మవరం జంక్షన్. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ ఆరిజినేట్ మరియు టెర్మినేట్ కూడా అవుతాయి. ధర్మవరం తర్వాత అయితే లొకేషన్స్ అదిరిపోయాయి. చుట్టూరా కొండలు, పచ్చటి పొలాలు, కొండల మీద బిడ్డు పిలిచి థియేటర్ అయితే చాలా బాగుంది. ఇక్కడి నుంచి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రూట్ అయితే మాత్రం. డబల్ లైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి మనకి ధర్మవరం జంక్షన్ నుంచి హిందూపూర్ మధ్యలో. నుంచి ఇప్పుడే పట్టాలవన్నీ కూడా వచ్చినట్టున్నాయి. రెడీగా అయితే చేస్తున్నారు ఇదంతా. కనిపిస్తున్న లోకోమోటివ్ ఏ లోకోమోటివ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. వెల్కమ్ టు పెనుకొండ జంక్షన్. పెనుకొండ జంక్షన్ అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. బట్ ఇక్కడైతే అఫీషియల్గా అయితే మనకి స్టాప్ లేదు. ధర్మవరం తర్వాత మన నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ వచ్చేసి హిందూపూర్. బట్ ట్రైన్ అయితే బాగా స్లోగా వెళ్తుంది. సిగ్నల్ ఇష్యూ వల్ల అనుకుంటా ట్రైన్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి పెనుకొండ జంక్షన్లో అయితే ఆపేశారు. ఇప్పటికైతే 3 ట్రైన్స్ అయితే మమ్మల్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాయి. బట్ మా ట్రైన్ అయితే ఇంకా ఇక్కడే ఉంది. మాటల్లోనే ఇంకో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అదే ట్రైన్ అంటే మైసూర్ జంక్షన్ జైపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్. అది కూడా దాటేసి వెళ్ళిపోతుంది. బట్ మా ట్రైన్ అయితే ఇంకా ఇక్కడే ఉంది. 40 మినిట్స్ దాటింది ఇప్పటికి. ఇంకా మేము పెనుకొండ జంక్షన్లోనే ఉన్నాం. ఇక్కడ నుంచి హిందూపూర్ అప్రాక్సిమేట్గా ఇంకో 20-25 మినిట్స్ అయితే పడుతుంది. వెల్కమ్ టు హిందూపూర్. హిందూపూర్కి అయితే మన ట్రైన్ రీచ్ అయింది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ డిలేతో అయితే మనం హిందూపూర్కి రీచ్ అయ్యాం. ఇప్పటి వరకు ట్రైన్ అయితే 1400 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. హిందూపూర్ అనేది ఎవరి నియోజకవర్గమో తెలుసు కదా, మన బాలేబాబు నియోజకవర్గం అండి. ఇక్కడ హిందూపూర్లో కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మొత్తం షెల్టర్స్ కనుక్కుంటా ఫుల్గా లేపేస్తున్నారు ఇక్కడంతా. అండ్ క్రౌడ్ కూడా బాగా ఉంది హిందూపూర్ జంక్షన్లో. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యలహంక. యలహంక అంటే మనం కర్ణాటకకి ఎంటర్ అయిపోతాం. కర్ణాటకలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి యలహంక జంక్షన్. బాయ్ బాయ్ హిందూపూర్ అండ్ బాయ్ బాయ్ బాలేబాబు గారు. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటక అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇదైతే ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆపేశారు 15 మినిట్స్ నుంచి. ఇప్పుడే పక్క ట్రాక్ మీద అయితే ఒక ట్రైన్ అయితే అబ్జర్వ్ చేశాను. అది ఏ ట్రైన్ తెలిస్తే మీకు కింద కామెంట్ చేయండి.
వెల్కమ్ టు యలహంక జంక్షన్. యలహంక జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ ఎంటర్ అయ్యి మరి ఎగ్జిట్ కూడా అయిపోతుంది. అదిగోండి యలహంక జంక్షన్ బోర్డ్. బాయ్ బాయ్ యలహంక జంక్షన్ అండ్ వెల్కమ్ టు బెంగళూరు. ఇక్కడ అవుటర్లో అయితే ఆల్మోస్ట్ 20 మినిట్స్ నుంచి అయితే ఆపేశాడు. యలహంక నుంచి యశ్వంత్పూర్ కేవలం 12 కిలోమీటర్స్ మాత్రమే. బట్ అది కూడా వీడు 1 అవర్ తీసుకెళ్లేలా ఉన్నాడు. 20 మినిట్స్ నుంచి సిగ్నల్ వాళ్ళు అనుకుంటా ఆపేసే ఉన్నాడు. ఇప్పుడే ట్రైన్ అలా కదిలింది. పక్కనే ఏదో ఫ్లైఓవర్ అయితే వెళ్తోంది. యశ్వంత్పూర్కి ఇక్కడి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అది మ్యాటర్. యశ్వంత్పూర్ అవుటర్లోనే ఆపేసాడు. ఎందుకంటే ట్రైన్ చాలా ఎర్లీగా ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఎర్లీగా ఉంది. సో యశ్వంత్పూర్ అవుటర్లోనే ఆపేసాడు. ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్తే యశ్వంత్పూర్కి రీచ్ అయిపోతాం. ఎంతసేపు ఆపుతాడో చూద్దాం. వెల్కమ్ టు యశ్వంత్పూర్ జంక్షన్. ట్రైన్ అయితే యశ్వంత్పూర్కి 15 మినిట్స్ డిలేతో అయితే వచ్చేసింది. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:15 అయితే అవుతుంది. ఓవరాల్ ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. పీస్ఫుల్గా ఎక్కడ చిరాకు అనిపించకుండా బోర్ కొట్టకుండా అయితే జర్నీ అయిపోయింది. అండ్ ఇదే యశ్వంత్పూర్ జంక్షన్ వెస్ట్ టెర్మినల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ బయట క్యాబ్స్ ఆటోస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ యశ్వంత్పూర్ జంక్షన్ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్, అదే యశ్వంత్పూర్ జంక్షన్ మెట్రో స్టేషన్. Thanks for watching the video. See you in the next vlog. Bye bye.